స్ట్రాంగ్ పాయింట్స్, కరెక్ట్ పాయింట్సే పెడుతుంది. కళ్యాణ్ తీసేసింది. మళ్ళీ నిన్న కూడా కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో దివ్యకి ఇచ్చింది మాట్లాడుతూ సైలెంట్గానే ఉన్నాడు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత తనతో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నట్టు ఎందుకు తీసేసినావు, నేను తనకు చేసి సపోర్ట్ చేయాలనుకున్నాను, ఎందుకని ఒకసారి కూడా అడిగిందే లేదు. మరి కళ్యాణ్ ఏంటి అసలు ఎటున్నాడు, ఎటు స్టాండ్ తీసుకుంటున్నాడు అనేది కూడా నాకు అర్థం కాలేదు. దివ్య అయితే ఫస్ట్ నుంచి బర్నీ గారిని కూడా ఏంటి అంటే తను ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మాటలు బర్నీ గారితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏదైతే చెప్పాలనుకుంటుందో గేమ్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నప్పుడు ఆ పాయింట్స్ అన్నీ లాగుతుంది. తను చెప్పాలనుకుని చెప్పిద్ది. మరి బర్నీ గారిని స్టార్ట్ చేయండి, మీకు చెప్పాలా మాకు ఇది మేము చెప్పాం అని యాటిట్యూడ్గా అక్కడ నుంచి లేచిపోవడం, లేకపోతే అనడం. ఒక్కోసారి బర్నీ గారికి కూడా కోపం వస్తుంది ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు. కానీ ఏమనలేక కంట్రోల్గా ఉంటున్నారు. సో ఆ అమ్మాయి బిహేవియర్ ఎందుకో నాకు ఒకసారి బాగా యాటిట్యూడ్గా అనిపించింది. ఆ కూర్చోవడం అంటే కాలు మీద కాలు వేసుకోవాలి, ఇట్లా కూర్చొని ఓకే నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు ఓకే, అంతమంది 5-6 మంది ఉన్నప్పుడు కూడా ఇట్లా కూర్చొని ఇట్లా తినడం, ఈ పడుకోవడం కొంచెం అంత యాటిట్యూడ్గానే ఉంటుంది. తను చేసే పనులు బాగా స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతుంది. అందుకని అసలు ఒక వైల్డ్ కార్డ్గా వచ్చి ఆ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ నుంచి ఉన్న కెప్టెన్ అవ్వకుండా అమ్మాయి ఉందంటే ఆ విషయంలో గ్రేట్. అమ్మాయి చాలా తెలుగు ఉంది అందరికంటే అక్కడ. సో ఆ విషయంలో గ్రేట్గానే ఒక్కోసారి ఇట్లా కూర్చోవడం, మాట్లాడే విధానం, తను సపోర్ట్ చేస్తాను చేయకపోవడం, తను ఆడితే గేమ్ ఇంకొక ఆడితే గేమ్ కాదన్నట్టు ఈమె టైప్లో తను కూడా చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా నేను బర్నీ గారికి తనుజని తీసేయంగా చాలా మండినట్టుంది. సో వెంటనే ఇంకా తను వచ్చినా మాట్లాడడానికి వచ్చింది అని మాట్లాడొచ్చా అన్నప్పుడు గట్టిగా వస్తుంది. నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్నా అన్నీ చెప్తావు కదా, ముందే ఎందుకు నాతో ఈ విషయం చెప్పలేదు, ఎవరిని తీసేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పొచ్చు కదా. నువ్వు ఆడుకో, కాకపోతే నేను తనుజని తీసేస్తున్నాను ఒక ప్లాన్ మీద ఒకటి చెప్తే నేను తనుజకి సపోర్ట్ చేస్తున్నాను, మేము ఏమైనా ప్లాన్ ఉంటే చేసుకుంటాం కదా అన్న వేలో మాట్లాడారు. అక్కడ ఏమైనా మాట్లాడచ్చా నేను అన్నీ చెప్తున్నావు అని గట్టిగా చేశారు. ఇంకా దివ్య వెళ్ళి కూర్చొని బెడ్రూమ్లో పడుకొని ఇక్కడ నుంచి నేను చచ్చిన ఎవరిని నమ్మను, ఎవరి కోసం ఏడవను అని ఈ డ్రామా కొంచెం సేపు మొదలుపెట్టింది. నాకు డ్రామాని అనిపించింది. ఎందుకంటే నేను తనుజ మాట ఇచ్చి చెయ్యలేదు. అదే కాకుండా బర్నీ గారి కోసమే బర్నీ గారు ఉండాలంటే తనుజని తీయాలని ఇండైరెక్ట్గా చెప్తుంది. సో బర్నీ గారి కోసం తనుజని తీయాలి అని క్లారిటీగా ఆ అమ్మాయి ఒప్పుకుంది. సో అది మొత్తానికి మీకైతే ఏమనిపిస్తుందో చెప్పండి. నాకైతే ఈ ఎంఐఎస్ కొంచెం ఏమనిపించలేదు. దానికి సపోర్ట్గా ఇమ్మో కూడా ఉన్నాడు కాబట్టి ఇమ్మో కూడా అంతే, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు అంటారు, లేకపోతే నేను గేమ్ ఆడలేదు, నువ్వు గేమ్స్ ఆడుతున్నావు, కామెడీ చేస్తున్నావు అంతా ఓకే. కానీ ఎందుకో నిన్న తనుజకి అన్యాయం జరిగింది అనిపించింది. నిజంగానే జరిగింది అన్యాయం.